నమస్తే అండి. వెల్కమ్ టు గ్రూప్ సెట్ ఆన్లైన్ క్లాసెస్. దిస్ శ్రీధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి గ్రూప్ 2లో ఏ విధంగా మనం హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ స్కోర్ అంటే 30 అవుట్ ఆఫ్ 30 స్కోర్ చేసేటువంటి పక్కా ప్రణాళిక గురించి ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. జాగ్రఫీలో 30 అవుట్ ఆఫ్ 30 ఇది పాసిబుల్ అయినా అనేటువంటి వాళ్ళకి సమాధానం నేనైతే ఎస్ అనే చెప్తాను. కాకపోతే ప్రణాళిక పాటించాలి. చెప్పాను కదా, మీ సమయాన్ని ప్రణాళికలను మేము ఇచ్చినటువంటి ప్రణాళికలతో కానీ సరిచూచుకోగలిగితే ఈ 30/30 అనేటువంటి దాంట్లో పెద్ద ఆవశ్యకత ఏం లేదండి. 100% మనం రీచ్ అవ్వడానికి ఎక్కువగానే మనకి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆ 30 అవుట్ ఆఫ్ 30 అంటే ఇక్కడ మనం ఏదో చెప్పినాం కదా, 30 అవుట్ ఆఫ్ 30 మార్కుల యొక్క మాస్టర్ ప్లాన్. ఆ మాస్టర్ ప్లాన్ ఏందో ముందు మనం తెలుసుకోవాలి. తర్వాత కీలకమైన అంశాలపైన పూర్తి విశ్లేషణ అనేటువంటి దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటా అంశాలు, ఏంటా విశ్లేషణ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మ్యాప్ పాయింటింగ్ ఓరియంటెడ్తో సరళమైన అవగాహన. మన క్లాస్ విధానం అంతా కూడా మీకు ఎలా ఉంటుందమ్మంటే ఫుల్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్ ఓరియంటెడ్తో ఉంటుంది. లెర్నింగ్ త్రూ మ్యాప్స్ అనేటువంటిది మన కాన్సెప్ట్. జాగ్రఫీ అంతా కూడా మీకు ఒక చిన్న అంశం దగ్గర నుంచి వరల్డ్ మ్యాప్ వరకు కూడా క్లాస్ అంతా ఎలా ఉంటుందమ్మంటే మీకు త్రూ మ్యాప్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్ ఈజీగా మీకు అర్థం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మాత్రమే పిల్లవాడు స్కోరింగ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఏదో మనం చెప్పాము విన్నామని కాకుండా త్రూ మ్యాప్స్ ఉంటుంది కాబట్టి మీకు 100% టాపిక్ పైన పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పరీక్షా సరళికి అనుగుణంగానే మనకి మోడల్ పేపర్స్ అనేటువంటివి కూడా తయారు చేయడం, వాటిని అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ఒక పిల్లవాడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ విశ్లేషణాత్మకంగా టాపిక్ విని దట్టు లెర్నింగ్ త్రూ మ్యాప్ అనే కాన్సెప్ట్తో వెళ్ళి ప్రణాళికంగా మనం మోడల్ పేపర్స్ కానీ అటెంప్ట్ చేయగలిగితే 30 అవుట్ ఆఫ్ 30 జాగ్రఫీలు ఎందుకు రావు అనేటువంటిది ఇక్కడ మా గ్రూప్స్ అడ్డ స్పెషాలిటీ అండి. ఇక్కడ మీరు కొంచెం క్లారిటీగా తీసుకోగలిగితే జాగ్రఫీలో మనకి అవగాహన అనేటువంటిది ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఉండాలి, అలాగే ఆ అవగాహన పెంచుకునే విధానం ఎలా ఉంటుంది, ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనేటువంటి అంశాల గురించి మనము ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి టాపిక్లోకి వెళ్లే ముందు అంటే ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు మనకి ఈ జాబ్స్ ఎలా ఉన్నాయి, క్యాలెండర్ ఎలా ఉంది అనేటువంటి దాని గురించి ఒకసారి చూద్దాం. గ్రూప్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్ మీరంతా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. దగ్గరగా 750 వేకెన్సీస్ అనేవి మనకి క్లియర్గా ఇచ్చాడు ఆల్ ద డిపార్ట్మెంట్స్లో. అలాగే అది మనకి థర్డ్ ఫేజ్లో రిలీజ్ చేయబోతున్నారండి. September 15th మనకి క్లియర్గా ఆ నోటిఫికేషన్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. September 15th అమ్మ అంటే మీ చేతిలో దగ్గరగా ఒక 7 నెలల సమయం చాలా క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. సో 7 నెలల సమయం దేనికమ్మా అంటే నోటిఫికేషన్ రావడానికి 7 నెలల సమయం, అంటే వచ్చిన తర్వాత మరొక 2 నెలల వరకు కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరగా 9 నెలల సమయం మన చేతిలో చాలా క్లియర్ కట్గా ఉంది. ఇంత అమౌంట్ ఆఫ్ టైం మన చేతిలో పెట్టుకొని కూడా మనము ఆ 30/30 క్లియర్ చేయలేకపోతాం అంటే మీరు ఎంత దూరంలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. సో నాకు తెలిసి ఈ టైం ఎనఫ్ ఫర్ ది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆల్సో. సో కాబట్టి ఆ టయాన్ని మీరు బాగా వెచ్చించండి, మనం చెప్పే ప్రణాళికలను మీరు పాటించండి. 30/30 ఎందుకు రావు అనేటువంటిది మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మ. అలాగే దీనికి సంబంధించిన ఒకసారి ఇక్కడ మొత్తం క్లియర్ కట్ వేకెన్సీస్ ఏందనేటువంటిది, అలాగే డేట్ ఎలా కూడా మనకి క్లియర్గా ఇచ్చారు కాబట్టి దాని గురించి ఒకసారి డిస్కస్ చేసినాం. అంతే ప్యారలల్గా మీరు గ్రూప్ 1లో కూడా చెక్ చేసుకోవచ్చు ఏ స్థాయిలో పోస్టులు ఉన్నటువంటిది, ఎప్పుడు నోటిఫికేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో మీ టార్గెట్ అయితే September 15 పెట్టుకోండి. అలాగే ఒకసారి జాగ్రఫీకి సంబంధించినటువంటి క్లియర్ కట్ సిలబస్ మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఆల్రెడీ ఇందాక మాట్లాడింది కాన్సెప్ట్ బేస్డ్. ఏదైతే మనకి ఆ కాన్సెప్ట్ పైన విశ్లేషణాత్మకమైన అవగాహన అంటే అసలు జాగ్రఫీలో మనకి మొత్తము 30 మార్క్స్ అంటున్నాడు. ఈ 30 మార్క్స్ అనేటువంటి వాటిపైన మనకి ఏముంటుందమ్మంటే ఇక్కడ 3 స్టేజెస్లో మనకి సిలబస్ ఉంటుంది. కానీ మీరు నో నీడ్ టు ఎక్స్పెక్ట్ దట్ ఇక్కడ ఒక 10 మార్క్స్, ఇక్కడ ఒక 10 మార్క్స్, ఇక్కడ ఒక 10 మార్క్స్ అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. డిపెండ్ ఆన్ వెయిటేజ్ అంద టాపిక్ పైన మనకి ఇక్కడ క్లియర్ కట్గా అవగాహన ఉంటుంది. జనరల్గా మనకి ఇక్కడ జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అంటున్నాడు. అంటే సాధారణ లేదా భౌతిక భూగోళ శాస్త్రం అనేటువంటి కాన్సెప్ట్ ఇది. అంటే ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ఈ టాపిక్లో అంటే ఈ ఫస్ట్ హెడ్లైన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు మనకి ఇక్కడ. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటున్నాడు. సోలార్ సిస్టమ్ అంటేనే మనందరికి క్లియర్గా తెలుసు సౌర కుటుంబము. సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు, ఆ గ్రహాలకు ఉన్నటువంటి భ్రమణం ఏంది, పరిభ్రమణం ఏంది, వాటికి ఒకవేళ ఉపగ్రహాలు అంటే ఆ ఉపగ్రహాలు ఏంది, దానికంటే ముందు సౌర కుటుంబం యొక్క ఆవిర్భావ సిద్ధాంతాలు ఏమైనా ఉంటే ఆ సిద్ధాంతాలు ఏంటి, ఎవరు ప్రూవ్ చేసినారు, ఏ సిద్ధాంతం ఎవరు తీసుకొచ్చినారు, అలాగే సౌర కుటుంబం యొక్క మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ సన్ చుట్టూ ఏ పారామీటర్ బేస్ చేసుకుని అవి తిరుగుతున్నాయి, ఇటువంటి క్లియర్ కట్ అవగాహన మనకి ఎక్కడ ఉంటుందమ్మా అంటే సోలార్ సిస్టంలో ఉంటుంది. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్.
నేర్చుకునే విధానం కూడా మనకి ఎలా ఉంటుందంటే త్రూ డయాగ్రామే ఉంటుంది. సో కంప్లీట్ పిక్చర్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, రీసెంట్ ఇష్యూస్ పైన మళ్ళీ మనకి అవగాహన కలిగి ఉండడం. అభ్యర్థి ఎప్పుడూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదల నుంచి ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వరకు కూడా, అది ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ప్రతిరోజు పేపర్ పట్ల అవగాహన లేకపోయినా, సొసైటీ పట్ల డైలీ జరిగే ఈవెంట్స్ టచ్లో లేకపోయినా పిల్లవాడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పర్పస్లో ఇబ్బంది పడతాడు. స్టాండర్డ్ సబ్జెక్ట్ని కరెంట్ సబ్జెక్ట్తో లింక్ చేసి చదువుకుంటేనే క్లియర్ కట్గా మార్క్ వచ్చే అవకాశం ఉంది. చదువుకోవాల్సిన అవసరం మీదుంది, పొందుపరిచే అవకాశం మాదుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాం ఇన్ఫర్మేషన్. అలాగే మీకు ఎగ్జామినేషన్ వచ్చేంత వరకు, అంటే డే 1 అంటే ఫైనల్ ఎగ్జామ్ డేట్ మీరు వెళ్ళేంత వరకు కూడా జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రతి ఈవెంట్ కూడా మీకు కరెంట్ ఈవెంట్ డే టు డే మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా, మన గ్రూప్స్ అడ్డా ద్వారా మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ మీ ఈ టాపిక్ పైన మీకు క్లియర్ కట్ అవగాహన నేను పొందుపరిచే అవకాశం మీకు ఇస్తున్నాను. అందులో మీకు ఏ డౌట్ లేదు. అంటే జాగ్రఫీకి సంబంధించినటువంటి వెయిటేజ్ ప్రకారం 30 out of 30 తీసుకురావడంలో, కరెంట్ ఈవెంట్తో కలిపి డే టు డే ఈవెంట్ అప్డేట్ మీకు ఇవ్వడంలో మేము ముందుంటాం. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఈ సోలార్ సిస్టమ్ అంటున్నాడు. అంటే సోలార్ సిస్టంలో ఉంది కదా సార్, డే టు డే ఈవెంట్ మనకెలా టచ్లో ఉంటుంది అంటారేమో. మనకంటూ ఇస్రో ఒకటి ఉంది. ఉపగ్రహాల్లోనే మానవ నిర్మిత ఉపగ్రహాలు అనేది ఒక టాపిక్ మనకి. అంటే ఏంది? హ్యూమన్ మేడ్ శాటిలైట్స్, న్యాచురల్ శాటిలైట్స్ అంటాము. సహజ ఉపగ్రహాలం అంటే మనకి భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం ఎవరంటే చంద్రుడు. ఆ చంద్రుడి పైన మన ఇస్రో ఏమన్నా ప్రయోగాలు చేపడుతుంటే అవేంటి, లేదా ఆల్రెడీ చేసిన ప్రయోగాలు చంద్రయాన్ 1 ఉంది, చంద్రయాన్ 2 ఉంది, చంద్రయాన్ 3 ఉంది. ఏంటివి విశ్లేషణ ఏంది, ఏం జరుగుతుంది, లేదా ఫ్యూచర్లో మనము చంద్రయాన్ పైన చంద్రుడి పైన చేపట్టబోయే ప్రయోగాలు ఏముంటున్నాయి, లేదా మన ఇస్రో ఏదన్నా రీసెంట్గా ఉపగ్రహాలు ప్రయోగించుంటే అవేంది, ఇదే కదా కరెంట్ ఈవెంట్ అంటే. అంటే ఆ కరెంట్ ఈవెంట్ బేస్ చేసుకొని సోలార్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ అడగకూడదని గ్యారంటీ ఏముంది. అందుకని చెప్తున్నాడు, ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టంలో సౌర కుటుంబంలో మన భూమి ఏంది అంటే చెప్పుకోవచ్చు. భూమి పరిమాణంలో 5వ గ్రహము, సూర్యుడి నుంచి దూరంలో 3వ గ్రహము, అంతర్గ్రహాల్లో పెద్ద గ్రహము. ఇలా మనం చెప్పుకుంటూ పోతే భూమికి సూర్యునికి మధ్య దూరం ఏంది, భూమికి చంద్రుడికి మధ్య దూరం ఏంది, ఈ కంటెంట్ అంతా మనం ఎక్కడ మాట్లాడతాం అంటే సోలార్ సిస్టంలో మాట్లాడతాం. అంటే సౌర కుటుంబం అనేటువంటి ఒక లెసన్లో మనం మాట్లాడబోతున్నాం. ఆ చెప్పేటప్పుడు కూడా డైలీ ఈవెంట్స్ దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేటువంటిది మనం చాలా క్లియర్గా క్లాసులో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్ టు డే ఈవెంట్స్ మీరు ఎగ్జామ్ వెళ్ళేంత వరకు మేమే వాటిని పొందుపరుస్తాం. అలాగే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏంది? సౌర కుటుంబంలో భూమి ఎక్కడుందో చెప్తాం, ఎలా ఉందో చెప్తాం. ఆ భూమి యొక్క అంతర నిర్మాణం గురించి ఈ టాపిక్ లో మనం మాట్లాడతాం. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అంటాం, లేదా ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అని మాట్లాడతాం. అంటే భూమి యొక్క అంతర్ నిర్మాణంలో భాగంగా భూమి ఉపరితలం నుంచి దిగువకు వెళ్ళే కొలది భూమి యొక్క ఆవరణములు ఏ విధంగా ఉంటాయని చెప్తాం. పటలము కానివ్వండి, ప్రావారము కానివ్వండి, కేంద్రము కానివ్వండి. అందులో మళ్ళా సిమా పొరైంది, సియాల్ పొరైంది, నిఫే పొరైంది, ఎస్తనో ఆవరణం ఎక్కడుంటుంది, గుటెన్బర్గ్ పొర అంటే ఏంది, ఇవన్నీ మనకి ఎలా ఉంటాయమ్మంటే భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకమ్మంటే అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి, లావా బయటకు వస్తుందమ్మా అంటే ఆ లావాని టెస్ట్ చేయడం ద్వారా భూమి యొక్క అంతర్నిర్మాణం మనం తెలుసుకోవచ్చు. ఇది ఏ ప్రక్రియ అంటాడు? ప్రత్యక్షాన, పరోక్షాన. భూకంప తరంగాల వల్ల అంటాడు, ఉల్కల వల్ల అంటాడు. అంటే భూమి యొక్క అంతర్నిర్మాణం తెలుసుకోవడంలో ప్రత్యక్ష ఆధారాలు ఏమున్నాయి, పరోక్ష ఆధారాలు ఏముంటున్నాయి, ఆ అంతర్నిర్మాణమును బట్టి ఎన్ని దశలు, భూమిలో ఉండే మూలకాలేంది, భూమి యొక్క పటలంపై ఉండే మూలకాలేంది, మనం నివసిస్తున్నటువంటి భూపటలం మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఇది మనం డే టు డే ఈవెంట్లో లింక్ చేసి చెప్పుకునే దానికి చాలా క్లియర్గా ఉపయోగపడుతుంది. సో భూమి అంతర్నిర్మాణంలో మనం ఏం మాట్లాడుతున్నానంటే ఈ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్లో భాగంగా భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అన్న. ఓకేనా? నెక్స్ట్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్ అన్నాడు. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్ అంటే ప్రధానమైనటువంటి భూస్వరూపాలు, వాటి యొక్క ప్రయోజనాలు. ప్రధానమైన భూస్వరూపాలు ఏమున్నాయి మనకి ఇక్కడ? చాలానే ఉన్నాయి. ప్రధానమైన భూస్వరూపాలు అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తామనంటే మనము మొదటి తరగతి భూస్వరూపాలు, 2వ తరగతి భూస్వరూపాలు, 3వ తరగతి భూస్వరూపాలు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అమ్మ అంటే ఖండాలు, మహాసముద్రాలు. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అమ్మ అంటే కొండలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. అలాగే థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అమ్మ అంటే గార్జులు కానీ, క్యాన్యన్లు కానీ, వియాకారపు లోయలు, యువాకారపు లోయలు, ఎడారులు, నదీ తీర మైదానాలు, సముద్ర తీర మైదానాలు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటిలో ఏవి నదులు ఏర్పరుస్తున్నాయి, ఏవి పవనాలు ఏర్పరుస్తున్నాయి, ఏవి హిమనీ నదాలు ఏర్పరుస్తున్నాయి, ఏవి అంతర్భూజాలాలు అంటే అంతర్భూజాలం ఏమి ఏర్పరుస్తున్నాయి, గ్రౌండ్ వాటర్ అలాగే గ్రౌండ్ లెవెల్. అంటే అవి ఏర్పరిచే భూస్వరూపాలు ఏంది, వాటి ప్రయోజనాలు ఏంది. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన అంశం మరొకటి ఏంటంటే నదుల వల్ల ఏర్పడే భూస్వరూపాలలో
నదుల యొక్క క్రమక్షయము ఎరోషన్ అంటాం ఇంగ్లీష్లో, నదుల యొక్క నిక్షేపణం డిపాజిషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ప్రతి నదులు కానివ్వండి, హిమనీ నదులు కానివ్వండి, లేదా పవనాలు కానివ్వండి, వీటి యొక్క క్రమక్షయ చర్యల వల్ల ఏం ఏర్పడుతున్నాయి, వీటి యొక్క నిక్షేపణ చర్యల వల్ల ఏం ఏర్పడుతున్నాయి, వీటి ఎరోషన్ వల్ల, వీటి యొక్క డిపాజిషన్ వల్ల ఏమి ఏర్పడుతున్నాయని చెప్పడంలో ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మనకి డ్యామ్ షూర్ క్వశ్చన్ వచ్చేటువంటి టాపిక్ అనేది. ఓకేనా. నెక్స్ట్, క్లైమేట్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అన్నాడు. ఈ లెసన్లో మనము క్లైమేట్కి వెదర్కి ఉన్నటువంటి ఒక స్మాల్ డిఫరెన్స్, ఆ క్లైమేట్ని ప్రేరేపితం చేసేటువంటి అంశాలు, ద కాన్సెప్ట్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ది క్లైమేట్ ఎంటైర్ క్లైమేట్ ఇన్ ద వరల్డ్ అని డిస్కస్ చేస్తూనే వెంటనే భారతదేశంలోనూ ప్రపంచంలోనూ వెదర్ని, శీతోష్ణ స్థితిని అంటే వాతావరణమును శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమన్నా ఉంటే అవేంటి, అలాగే స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అన్నాడు. చూడండి ఇక్కడ వాతావరణం యొక్క నిర్మాణం గురించి కూడా మాట్లాడమని చెప్తున్నాడు. ఏంటి వాతావరణ నిర్మాణం అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి కిందకి వెళ్తే ఏమొస్తుందని చెప్పేది మనం ఇక్కడ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. కానీ భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది, ఎత్తుకు వెళ్ళే కొలది ఏమొస్తుందమ్మంటే ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మిసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిసోస్పియర్, ఎక్సోస్పియర్ అండ్ థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. ఏ ఆవరణమును అలజడి ఆవరణం అంటారు, ఏ ఆవరణమును ఓజోన్ ఆవరణం అంటారు, ఏ ఆవరణమును రసాయనిక ఆవరణం అంటారు, ఏ ఆవరణము అయనో ఆవరణం అంటారు. ఇవన్నీ కూడా మనం దేంట్లో మాట్లాడతాం అంటే స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్లో మాట్లాడతాం. సో వాతావరణమునకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది, ఈరోజు ఎట్ ప్రజెంట్ వరల్డ్ వైజ్ ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏందమ్మంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వెదర్ని క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కారకాలు, మోస్ట్ అమౌంట్ ఆఫ్ ది పొల్యూషన్, సిఎఫ్సిస్, క్లోరో కార్బన్స్ అంటాము. ఇవన్నీ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి వెదర్ని అలాగే క్లైమేట్ని, ఎటువంటి రాడికల్ చేంజెస్ జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఏం జరుగుతున్నాయి రిలేటెడ్ టు ది అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్. సో దట్ ఆ ఇష్యూస్ అన్ని కూడా మనం ఎక్కడ మాట్లాడతాం అంటే కరెంట్ ఈవెంట్తో టచ్ చేసుకుంటూనే మాట్లాడేటువంటిది ఈ టాపిక్. సో మోర్ ఓవర్ మనకి జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్ వెయిటేజ్ ఉండేటువంటి టాపిక్స్ అవన్నీ కూడా. ఓకేనా. ఏంటది స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అండ్ ఇక్కడ చూడండి మా ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్ అండ్ కరెంట్స్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంది ఇక్కడ, మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో మహాసముద్రాలలో అలలు, ఆటుపోటులు, తరంగాలు, అలాగే ప్రవాహాలు. అలలు, ఆటుపోటులు ఎలా వస్తాయి మనం తెలుసు, ప్రతిరోజు కూడా ఒక రెండు ఆటులు 2 పోటులు ఉంటాయి, హై టైడ్ అండ్ లో టైడ్స్ ఉంటాయి. వీటితో పాటుగా సముద్ర ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు ఉంటాయి, శీతల ప్రవాహాలు ఉంటాయి. భూమధ్య రేఖా మండలంలోంచి ధ్రువ ప్రాంతాల వద్దకు వెళ్ళేవి ఉష్ణ ప్రవాహాలు, ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖా మండలంలోకి వచ్చేవి శీతల ప్రవాహాలు. ఈ శీతల ప్రవాహాలు ఉష్ణ ప్రవాహాలు రెండూ కలుసుకున్నప్పుడు జరిగేటువంటిది ఏంటంటే ఆ ప్రాంతంలో అప్వెల్లింగ్ అనే ఒక ప్రక్రియ జరుగుద్ది. తాత్కాలికంగా ఆ ప్రాంతంలో చేపలు మూర్చపోతాయి, కొన్ని ప్రాంతాలలో సముద్రాలు గడ్డకట్టడం ఆగిపోతాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సముద్రాలలో అంటే పసిఫిక్ మహాసముద్రంలోనూ, అట్లాంటిక్ మహాసముద్రంలోనూ, హిందూ మహాసముద్రంలో జరిగేటువంటి ఒక యాక్షన్స్. అవి ఎక్కడ మాట్లాడతాం మనము, ఓషన్స్, వాటర్, టైడ్స్, వేవ్స్ అండ్ కరెంట్స్ లో మాట్లాడతాం. ఆ కరెంట్స్ అంటేనే ప్రవాహాలు, కరెంట్స్ అంటే హాట్ కరెంట్స్ అండ్ కోల్డ్ కరెంట్స్ టాపిక్ లో భాగంగా మాట్లాడతాం. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అంతవరకు మనకి వరల్డ్ జాగ్రఫీ చాలా క్లియర్గా ఉంటుంది. ప్రతి టాపిక్ నుంచి మనకి మార్క్ వచ్చే అవకాశం ఉంది. లెసన్ చెప్పేటప్పుడు మాత్రమే, ఆ లెసన్ చెప్పేటప్పుడే స్టాండర్డ్ కంటెంట్ మాట్లాడతాము. డే ఈవెంట్ నేను చెప్పి వదిలేయడం కాదు, మీరు వాటిని ఎలా రివిజన్ చేసుకోవాలో కూడా చెప్తాం. అంటే ఈ టాపిక్ పైన కరెంట్ ఈవెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మన సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి అనేది చెప్పేటప్పుడే మనం చెప్తాము. సో దట్ మీరు మళ్ళీ వాటిని రిఫర్ చేసుకునేటప్పుడు కూడా మరి ఈజీగా మీరు ఆ టాపిక్ని అనాలిసిస్ చేసుకోవడానికి అవగాహన ఎక్కువగా ఏర్పడుతుందండి. ఓకేనా. నెక్స్ట్, ఇండియా అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. అంటే భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా అంటే మేజర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపాలు ఏమున్నాయి, భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపాలు ఏముంటున్నాయి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి హిమాలయాలు కావచ్చు, ఉత్తర మైదానాలు కావచ్చు, ద్వీపకల్ప పీఠభూమి కావచ్చు, తీర మైదానాలు కావచ్చు, ఎడారులు కావచ్చు, దీవులు కావచ్చు. అంటే హిమాలయన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా కావచ్చు, నార్థన్ ప్లెయిన్స్, పెనిన్సులా, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్ అండ్ డెజర్ట్స్. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో హిమాలయాల దగ్గర నుంచి మొదలు పెడితే ఉత్తర మైదానాలు కానీ, ద్వీపకల్ప పీఠభూమి కానీ, తీర మైదానాలు కానివ్వండి, దీవులు కానీ, ఎడారులు కానీ ఏ విధంగా విస్తరించి ఉన్నాయి, ఒకవేళ అందులో ఉంటే ఎత్తైన శిఖరాలు ఏమున్నాయి, పీఠభూములు దేనికి ప్రసిద్ధి, వాటి సరిహద్దులు ఏముంటున్నాయి, భౌతికంగా భారతదేశం యొక్క వర్ణన
హిమాలయాల దగ్గర నుంచి మొదలు పెడితే తీర మైదానాల వరకు మనం వర్ణించేటువంటి లెసన్ ఏందమ్మంటే మనకి ఆ లెసన్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో 100% మార్క్ వెయిటేజ్ లెసన్ అన్న చాలా ఇంపార్టెంట్. దానికి ప్యారలల్గా ఏం చెప్తామనంటే మనం ఆంధ్రప్రదేశ్ ఇండియా చెప్పేటప్పుడే ఆంధ్రప్రదేశ్ను కూడా కలిపి చెప్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో విస్తరించినటువంటి కొండలు ఉంటే కొండలు, పీఠభూములు అంటే పీఠభూములు, ఆంధ్రప్రదేశ్లో పర్వతాలు ఉన్నాయా కొండలు ఉన్నాయనే టాపిక్ మీకే వదిలేస్తుండే. డిస్కస్ చేసేటప్పుడు దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడతాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో మారిన డేటా మీ అందరికీ తెలుసు. 28 జిల్లాల సమాచారం మన దగ్గర ఉంది. సో అప్డేటెడ్ 28 జిల్లాలు, అంటే ఇంతకుముందు వరకు కూడా 26 జిల్లాలు అంటున్నాడు. ఈ రోజు మనకి 26 జిల్లాలు కాదు 28 జిల్లాలు ఉన్నాయి. ఆ 28 జిల్లాల్లో ఉన్నటువంటి కొండలు కానివ్వండి, ఉనికి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎక్కడ మాట్లాడుతున్నానంటే ఈ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్లో గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్లైమేట్ అంటున్నాడు. ఇక్కడ ఇందాక క్లైమేట్ అన్నాడు, ఇక్కడ క్లైమేట్ అన్నాడు. అంటే అక్కడ క్లైమేట్ దేనికి సంబంధించిందమ్మంటే వరల్డ్కి సంబంధించిన. ఇక్కడ ఇండియాలో ఇండియన్ జాగ్రఫీలో సంబంధించి క్లైమేట్ మాట్లాడతాం. ఇక్కడ ఏం మాట్లాడతామంటే జస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. అలాగే ఈ క్లైమేట్ని వెదర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కారకాలు ఏమన్నా ఎలిమెంట్స్ ఏదైనా ఉంటే మేజర్గా అవేమున్నాయి, సీజన్స్ ఏముంది, ఆ సీజనల్గా మనం మాట్లాడితే వర్షాకాలం కానివ్వండి, శీతాకాలం కానివ్వండి, వేసవి కాలం కానివ్వండి. ఆ వర్షాకాలంలో కూడా మళ్ళీ మనకి నైరుతి ఋతుపవనాలని, ఈశాన్య ఋతుపవనాలని, వాటిలో మళ్ళీ భారతదేశంలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ సంభవించేటువంటి ప్లేసెస్ దగ్గర నుంచి లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఆ వాయువ్య భారతదేశమైనటువంటి రాజస్థాన్ వరకు కూడా మనకి విస్తరించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇక్కడ మనం క్లైమేట్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతాం. డ్రైనేజ్ సిస్టమ్ అన్నానంటే రివర్ సిస్టమ్ గురించి మాట్లాడతాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నదీ వ్యవస్థ అయినటువంటి హిమాలయ నదీ వ్యవస్థ దగ్గర నుంచి, ద్వీపకల్ప నదీ వ్యవస్థ దగ్గర నుంచి, అంతర్భూభాగ నదీ వ్యవస్థ వరకు కూడా మనం భారతదేశంలో మాట్లాడతాం నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ హిమాలయ నదులైనటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర, ద్వీపకల్ప నదులైనటువంటి గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, నర్మదా, తపతీ నదులు, అంతర్భూభాగ నదులైనటువంటి లూని, బాని, గగ్గర్ నదులు అనేటువంటివి ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుతూనే ఈ డ్రైనేజ్ సిస్టంలో భాగంగా మళ్ళా మనము రివర్ సైడ్ సిటీస్, లేక్స్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడతాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అది. ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. అందులో మళ్ళా మనకి 2 దేశాల మధ్య ఉన్నటువంటి కామన్ డ్యామ్స్, డిస్ప్యూటబుల్ డ్యామ్స్, 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కామన్ డ్యామ్స్ అండ్ డిస్ప్యూటబుల్ డ్యామ్స్ గురించి మనం సమాచారం ఇస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ మార్క్ గెయినింగ్ లెసన్ అది. ఓకేనా. నెక్స్ట్ సాయిల్స్ అండ్ వెజిటేషన్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? సాయిల్స్ అండ్ వెజిటేషన్ అంటే నేలలు అలాగే అడవులు, నేలలు అలాగే అడవులు. అంటే ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే రకరకాల నేలలు, వాటికి సంబంధించినటువంటి సమాచారం. అంటే మనకి ఒండ్రు నేలలు ఉన్నాయి, నల్లరేగడి నేలలు ఉన్నాయి, ఎర్ర నేలలు ఉన్నాయి, లాటరైట్ నేలలు ఉన్నాయి, పీటి నేలలు, ఊబీ నేలలు, పర్వతీయ నేలలు, అటవీ నేలలు, ఇవన్నీ కూడా మనకి నేలలు రకాలు. ప్రతి నేల దగ్గర కూడా ఎంత శాతం విస్తరించింది, ఏ పంటలు పండిస్తారు, ఏ మూలకాలు పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ఏవి లోపించి ఉంటాయి, ఏ పంటలు ప్రధానంగా పండిస్తారు, అలాగే వాటికి సంబంధించిన పరిశోధన కేంద్రాలు ఉంటే అవి ఏమున్నాయి. లెసన్ చిన్నది బట్ వెయిటేజ్ ఇంపార్టెంట్ ఉండేటువంటిది. అలాగే అక్కడ వెజిటేషన్ అంటే మీనింగ్ ఏందమ్మంటే సింపుల్గా చెప్పాలంటే అడవులు. అడవుల గురించి మనం చాలా క్లియర్గా అక్కడ మాట్లాడతాము. అడవులకు సంబంధించిన అడవులు రకాలు. ఆంధ్రప్రదేశ్లో అడవులు, భారతదేశంలో అడవులు 5 రకాలు, ఆంధ్రప్రదేశ్ అడవులు 4 రకాలు, పరిపాలనా పరంగా అడవులు 3 రకాలు. అలాగే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా జాతీయ పార్కులు ఏమున్నాయి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏమున్నాయి, మనకి పులుల సంరక్షణ కేంద్రాలు ఏముంటున్నాయి, వెట్లాండ్స్ ఏముంటున్నాయి, అలాగే ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్స్ అయితే ఉన్నాయి అవేమన్నా ఉంటే అవేమున్నాయి. అలాగా ఈ అడవులకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ 2 స్థాయి కాబట్టి చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్ టు డేట్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దగ్గర కూడా మనము ఈ రోజు మన దేశంలో దగ్గరగా 107 జాతీయ పార్కులు ఉన్నాయి. ప్రతి జాతీయ పార్క్ అనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కామన్, కానీ కొన్ని జాతీయ పార్కులోని కొన్ని యానిమల్స్ని ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రొటెక్ట్ చేసేటువంటి యానిమల్స్ ఏమున్నాయి, ఏ జాతీయ పార్కులో ఏ యానిమల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఒక్కో రాష్ట్రంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఉంటే అవి ఏమున్నాయి. ప్రజెంట్ మన దేశంలో టైగర్ రిజర్వ్స్ దగ్గరగా 58 వరకు కూడా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ 58 టైగర్ రిజర్వ్స్ ఏముంటున్నాయి, ఏ రాష్ట్రంలో ఏ టైగర్ రిజర్వ్స్ మనకి నోటబుల్ చేయబడి ఉన్నాయి, అప్ టు డేట్ వరకు కూడా టైగర్ రిజర్వ్స్ మనము క్లియర్ కట్గా పొందుపరచడం జరుగుతున్నాను. ఓకేనా. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దీంట్లో న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ అండ్ దేర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏం సంభవిస్తున్నాయి, ఎలా సంభవిస్తున్నాయి, అంటే ఆ సంభవించడానికి గల ప్రధానమైన కారణాలు ఏమన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్ అంటే సాధారణంగా ప్రకృతిలో సంభవించేటువంటి విపత్తుల లేదా మానవకారక విపత్తులు ఏమైనా ఉండే అవేంది. అంటే ఇక్కడ మనకి సునామీలు కానీ, వరదలు కానీ, కరువులు కానివ్వండి, అలాగే కొండచెరలు విరిగి పడడం కానీ, అగ్నిపర్వతాలు బద్దలవడం కానివ్వండి, ఇవన్నీ జరిగేటప్పుడు ఇవన్నీ మనకి ఏమవుతుందంటే న్యాచురల్ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. ఇలా న్యాచురల్ డిజాస్టర్స్ కాకుండా హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ కూడా సంభవిస్తుంటాయి. అంటే
ఒక పారిశ్రామిక విపత్తు సంభవించడము, లేదా పరిశ్రమలో రసాయనాల విడుదల కానివ్వండి, ఇవన్నీ మనకి ఏమవుతున్నాయంటే తెలియకుండా ఈ పారిశ్రామిక తప్పిదాల కింద జరుగుతుంటాయి. ఇవి కూడా డిజాస్టర్సే. దీనివల్ల కూడా మనకి ప్రాణాలు హాని కావడం జరుగుతుంది. బికాజ్ మనకి ఇప్పుడు ఆ భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ ఒకటి ఉంది. దానివల్ల కూడా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయినారు. ఇలా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలా వరకు ఈ ఇండస్ట్రీస్లో జరిగేటువంటి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ కూడా డిజాస్టర్స్ కిందకి వస్తాయి. అందులో మనం మాట్లాడుతాం ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో ఏదో ఒక విధంగా మనకి అది ఇంపాక్ట్ జరుగుతుంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల. సో దాని గురించి తెలుసుకోవడం అనేటువంటి మినిమం అవగాహనతోనే ఈ టాపిక్ ఇంట్రడక్షన్ చేయడం జరిగిందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంతవరకు ఏంది మనకి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా మనకి ఎకనామికల్ జాగ్రఫీ అంటాడు. ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఆర్థిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు జరిగేటువంటి టాపిక్స్ ఏదైనా ఉంటే వాటి గురించి మాట్లాడతాయి. ఏమున్నాయి చూడండి అవి ఒకసారి. న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అన్నాడు. అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మీరు ఒకసారి గమనించండి. సింపుల్గా చెప్పాలంటే వనరులు, ఖనిజాలు, శక్తి వనరులు. ఈ టాపిక్ అది. వనరులు, ఖనిజాలు, శక్తి వనరులు. అంటే సాధారణమైనటువంటి వనరులు ఎక్కడ లభిస్తున్నాయి, వనరుల యొక్క లభ్యత ఎలా ఉంటుంది, దాంట్లో భాగంగా ఖనిజాలు ఏంది, ఖనిజాలు రకాలేంది మీకు అందరూ తెలిసినటువంటిది. ఖనిజాలకు సంబంధించి మనకి లోహ ఖనిజాలు ఉన్నాయి, అలోహ ఖనిజాలు ఉన్నాయి, ఇంధన ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు, మళ్ళీ ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మినరల్స్, ఇవన్నీ ఉంటాయి. బొగ్గు కానివ్వండి, ఇనుము కానివ్వండి, శిలాజ ఇంధనాలు కానివ్వండి, లభించేటువంటి అన్ని లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాల యొక్క మొత్తం టాపిక్ మనం ఇక్కడ ఎట్లా మాట్లాడతామంటే న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడేస్తాం. భారతదేశంలో ఖనిజాలు, ఖనిజాల యొక్క విస్తరణ గురించి చాలా క్లియర్గా మాట్లాడతాం. అందులో భాగంగానే ఎనర్జీ రిసోర్సెస్ అనే టాపిక్ కూడా మాట్లాడతాం. శక్తి వనరులు, సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు, కన్వెన్షనల్ రిసోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ కింద వాటిని మాట్లాడుతాం నాన్న. చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఒకసారి మనం కోల్పోతే తిరిగి పొందలేని వనరులు ఉన్నాయి, ఒకసారి మనం కోల్పోయినా తిరిగి పునరుత్పత్తి చేసుకోగలిగినటువంటి వనరులు కొన్ని ఉన్నాయి. ఆ అంతర్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ మాట్లాడతాం, రిసోర్సెస్ కింద మాట్లాడతాం. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈరోజు అంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి మనం ఫేస్ చేసేటువంటి సివియర్ టాపిక్స్లో భాగంగా మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అది ఎలా ఉందనేది మనం లెసన్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ని ఎలా మనం డైలీ న్యూస్ పేపర్లో తీసుకోవాలి కూడా. చాలా మంది అభ్యర్థులకి ప్రజెంట్ ఉన్న సబ్జెక్ట్ని న్యూస్ పేపర్తో లేదా డైలీ ఈవెంట్స్తో కనెక్ట్ చేసి నేర్చుకోవడం కూడా కొంతమందికి తెలియకపోవచ్చు, అంటే అవగాహన లేకపోవడం వల్ల. అది ఎలా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలనే దాని గురించి కూడా మన క్లాసులో చాలా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తామండి. ఓకేనా. నెక్స్ట్ నన్ను అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అన్నాడు. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. అగ్రికల్చర్ అంటే సింపుల్గా చెప్తున్నాడు వ్యవసాయము. ఈ వ్యవసాయం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. అంటే వ్యవసాయం రకాలు ఏముంటున్నాయి, ఆ రకాల్లో భాగంగా పోడు వ్యవసాయము, ప్రపంచవ్యాప్తంగా నేమ్స్, భారతదేశంలో నేమ్స్. అలాగే వ్యవసాయం అంటే పంటలు, పంట కాలాలు, అంటే క్రాప్స్ అండ్ టైప్స్ అని ఉంటుంది. అలాగే ప్రధానమైన పంటలు, వాటి రీసెర్చ్ సెంటర్స్, ప్రధానమైన దేశాలు ఏమున్నాయి, రాష్ట్రాలు ఏమున్నాయి, అలాగే ఎకనామికల్ సర్వే ప్రకారం. ఈ డేటా అంతా మనకి లేటెస్ట్ ఎకనామికల్ సర్వే ప్రకారం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదే మనకి ఇన్ఫర్మేషన్ కాబట్టి లాస్ట్ మంత్ వచ్చింది కాబట్టి లాస్ట్ మంత్లో అదే డేటాని యాస్టీస్ మనం తీసుకొస్తాం. వీటి రిలేటెడ్ ఏదన్నా సరే మనకి ఇన్ఫర్మేషన్ డీలో ఉంటే దాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. అగ్రికల్చర్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాపిక్ నాన్న. డ్యామ్ షూర్ దట్ ఎగ్జామినేషన్ అంటే టాపిక్ అది కూడా. ఓకేనా. నెక్స్ట్ ఉండమ్మా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్ అన్నాడు. అంటే ఏం మీనింగ్ అక్కడ, ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, ప్రధానమైనటువంటి పరిశ్రమల విస్తరణ ఎలా ఉంటుంది, ఏ ప్రధానమైన పరిశ్రమలు, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీసా, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీసా, లేకపోతే సమాధాన ఇండస్ట్రీస్. అంటే భారతదేశంలో విస్తరించిన పరిశ్రమలు, పారిశ్రామిక రంగం ఎలా ఉంది, పరిశ్రమల స్థాపనను ప్రేరేపితం చేసే అంశాలు ఏమున్నాయి, ప్రధాన పరిశ్రమల యొక్క రూపకల్పన ప్రజెంట్ ఎలా ఉంది. అంటే ఇనుముకు కర్మాగారాల దగ్గర నుంచి మొదలు పెడితే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఆల్ ద టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని కూడా మనం లేటెస్ట్ సర్వేతోనే చేసుకొని మాట్లాడతాం కాబట్టి. సో డే టు డే ఈవెంట్ కూడా మనకి ఎక్కడ కవర్ అవుతుందమ్మా అంటే ఇండస్ట్రీస్లోకి కవర్ అవుతుందమ్మా. ప్రతి టాపిక్లో మీకు డే టు డే ఈవెంట్ యాడ్ అవుతూనే ఉంటుంది. ఇది న్యూస్ పేపర్లో చూసినా కూడా మనం ఇది జాగ్రఫీ అని తెలుసుకునే పొజిషన్లో ఉంటాం కాబట్టి వాడు రేపు అక్కడి నుంచి క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు మనం టాపిక్ తెలుసున్నా, సబ్జెక్ట్ తెలుసున్నా కూడా ఆన్సర్ చేయలేని పొజిషన్లోకి వస్తాం. ఇవన్నీ తెలుసుకుంటేనే క్లాస్లో గుండా పోతూ క్లాస్ తెలుసుకుంటూ క్లాస్ని ఎలా సబ్జెక్ట్తో కనెక్ట్ చేస్తున్నాడు, సబ్జెక్ట్ని ఎలాగ డైలీ ఈవెంట్తో కనెక్ట్ చేస్తున్నాడు అనే లింక్ మీరు తెలుసుకోలేకపోతే నేను ఫస్ట్లో చెప్పిన 30 out of 30 అనేటువంటి దానికి మీరు దూరంగా ఉంటారు. ఎప్పుడైతే క్లాస్ కనెక్ట్ అవుతున్నారు, డే టు డే ఈవెంట్ కనెక్ట్ అవుతున్నారు, ఓన్ మేకింగ్ చేసుకోగలుగుతున్నారమ్మంటే ఆ 30/30 అనేటువంటిది మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది నాన్న. ఓకేనా. అది మాత్రం జాగ్రత్త మైండ్లో పెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నాడు, కమ్యూనికేషన్ అంటున్నాడు, టూరిజం అండ్ ట్రేడ్ అంటున్నాడు. దాని మీనింగ్ ఏంది, రవాణా వ్యవస్థ. అలాగే కమ్యూనికేషన్ అంటున్నాడు, సమాచార వ్యవస్థ. అలాగే ట్రేడింగ్ అంటున్నాడు, వాణిజ్యము. టూరిజం అంటున్నాడు,
సో ఇవన్నీ కూడా ఏమంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే దాంట్లో ఒక టాపిక్ నాన్న. అంటే రవాణా వ్యవస్థలో భాగంగా భారతదేశంలో ప్రధానంగా మనకు ఉన్నటువంటి రవాణా రకాలు ఏమున్నాయి? రైల్వే రవాణా అంటున్నాము, రోడ్డు రవాణా అంటున్నాము, వాయు రవాణా అంటున్నాము, జల రవాణా అంటున్నాము, అలాగే ట్రేడింగ్లో భాగంగా అంటున్నాము. ఇవన్నీ ఏంది? ఆ ట్రేడింగ్లో భాగంగా వాణిజ్యం ఎలా జరుగుతుంది, మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మాట్లాడతాం మన. మీ అందరికీ తెలిసినటువంటిది రైల్వే రవాణా అటువంటిది ఏంది? ఆరిజిన్ దగ్గర నుంచి ప్రజెంట్ వరకు కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 years నుంచి భారతదేశం అనేక రకాల బ్రిడ్జెస్ వచ్చాయి, టన్నల్స్ వచ్చాయి, కొత్త కొత్త ట్రైన్స్ వచ్చాయి, అలాగే రోడ్వేస్లో భాగంగా ఎక్స్ప్రెస్ వేస్ వచ్చున్నాయి, నేషనల్ హైవేస్ వచ్చున్నాయి, వాటి చేంజెస్ వచ్చున్నాయి, వీటన్నిటి ఇన్ఫర్మేషన్ న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చున్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతుందమ్మా అంటే ఈ లెసన్లో తెలుసుకుంటాం. చెప్పాను కదా, దట్ టు కూడా డే టు డే ఈవెంట్, అది ఎప్పుడు కూడా నిత్యం జరుగుతూనే ఉండే కార్యకలాపం కాబట్టి ఒకసారి నేర్చుకుంటే వదిలేసేది కాదు. నేర్చుకున్న దాన్ని మనం కనెక్ట్ చేసి చదువుకునేటువంటి దాంట్లో కీ రోల్ ప్లే చేసేటువంటి లెసన్ కూడా మనకి ఏముందంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, మార్క్ ఓరియంటెడ్ లెసన్, డ్యామ్ షూర్ దట్. ఓకేనా? ఇది ఇక్కడ ఉంటుంది. అని థర్డ్ వన్ ఏముందన్నా మనకి ఇక్కడ అంటే హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే పాపులేషన్ చాలా క్లియర్గా ఇచ్చిండ్రు చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ డెమోగ్రఫిక్స్, అర్బనైజేషన్, మైగ్రేషన్ అండ్ రేషియల్, ట్రైబల్ అండ్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటున్నాడు. అంటే ఏంది? జనాభా, జాతులు, తెగలు. జనాభా, జాతులు, తెగలు. ఏ తెగల వారు ఉన్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఏ జాతుల వారు, ఎక్కడి నుంచి భారతదేశానికి వలస వచ్చినారు, అసలు భారతదేశంలో వలస వచ్చినటువంటి మొదటి తెగలు ఎవరున్నారు, దాంట్లో భాగంగా మనం తీసుకుంటే మళ్ళా తెగలు, తర్వాత జనాభా. జనాభా అనేటువంటిది తీసుకుంటే అంశం నాట్ ఓన్లీ 2011 ఆఫ్ సెన్సెస్ మన గురించి పెద్దగా అంటే మాట్లాడతాం, కానీ వెరీ ఇనిషియల్ దగ్గర నుంచి అంటే ప్రపంచవ్యాప్తంగా జనాభా సరళ దగ్గర నుంచి తీసుకొని అసలు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల జనాభా ఎప్పుడు దాటినారు, ప్రపంచవ్యాప్తంగా, నేను చెప్పేది భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా జనాభా 100 కోట్లు ఎప్పుడు దాటినారు, అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉంది, ప్యారలల్గా భారతదేశం పెరుగుదల ఎలా ఉంది, దాంట్లో తీసుకున్నప్పుడు ఇండెప్త్ మళ్ళీ భారతదేశంలో సెన్సెస్ పరంగా తీసుకున్నప్పుడు చైల్డ్ సెన్సెస్ కావచ్చు, భారతదేశం మేల్ ఫీమేల్ రేషియో కావచ్చు, అలాగే లిటరసీ రేట్ కావచ్చు, లేకపోతే రిలీజియస్ ఆస్పెక్ట్లో భాగంగా హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఏంది, జైన్లు ఏంది, బౌద్ధులు ఏంది, సిక్కులు ఏంది, వాటి టర్మినాలజీ ఎలా ఉంటుంది, మళ్ళీ ఎస్సీలు ఎలా ఉన్నారు, ఎస్టీలు ఎలా ఉన్నారు, ఈ స్ట్రక్చర్ అంతా మనకి ఎక్కడ మాట్లాడుతున్నానంటే పాపులేషన్ అనే లెసన్లో చాలా 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 ఇంపార్టెంట్. ఈ రోజు పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరుగుతుంది, భారతదేశంలో ఎలా పెరుగుతుంది అనేటువంటి సరళ మీరు గమనిస్తే భారతదేశంలో వేగవంతమైనటువంటి గ్రోత్ రేట్ ఉంటుందా అంటే గ్రోత్ రేట్ తగ్గింది, జనాభా కూడా క్రమేణా తగ్గుతుంది, కానీ మనకి అల్టిమేట్గా పెరిగిన జనాభాని కనిపిస్తారు, కానీ వాస్తవానికి గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది. సో దాని అంచనా వేసుకోవాలి. ఈ రోజు చైనా, రష్యా వాళ్ళు ఏ ఇంటెన్షన్లో ఉన్నారో భవిష్యత్తులో మనకు అదే ఇంటెన్షన్ వస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అది ఎలా అనేటువంటిది మనము లెసన్లో మాట్లాడతాం, టాపిక్లో మాట్లాడతాం. అల్టిమేట్గా జనాభా చూస్తే ఈరోజు మన దగ్గరగా 147 నుంచి 148 కోట్ల దగ్గరలో ఉన్నాం. గ్రోత్ రేట్ ఏమో కనిపిస్తుంది, జనాభా పెరుగుదల కనిపిస్తుందేమో కానీ గ్రోత్ రేట్ తగ్గుతుంది. ఆ సరళంగానే మనం అర్థం చేసుకోగలిగితే ఆ లెసన్ చాలా ఈజీ. బయటికి అందరూ చెప్పినట్టు జనాభా పెరుగుతున్నారంటే పెరుగుతున్నారనడం కాదు, అనాలిసిస్ చేస్తే జనాభా తగ్గుతుంటారు. వాస్తవంగా చెప్పాలంటే తగ్గుదనం ఇన్ ది సెన్స్ ఆఫ్ గ్రోత్ రేట్ తగ్గుతుంది కాబట్టి ఆ పెరిగేటువంటి జనాభా రేటు తగ్గుతుంది, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ లెసన్లో చాలా క్లియర్గా చెప్తామండి. అది ఇవన్నీ చెప్పేటప్పుడు ప్యారలల్గా మనము ఒక ఇండియానే మాట్లాడమన్నా ఇండియాతో ప్యారలల్గా ఏపీ మాట్లాడతాం. అలాగే అక్కడ వరల్డ్ జాగ్రఫీలో భాగంగా ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి దాన్ని లింక్ చేసి చదువుకుంటాం. ఇలా 1 by 1 మనం కానీ తెలుసుకొని చదువుకోగలిగితే నేను చెప్పినట్టుగా జాగ్రఫీలో 30 out of 30 అనేది పెద్ద మ్యాటరే కాదు. అసలు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో క్లాసెస్, మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో విత్ లింక్ విత్ కరెంట్ అఫైర్స్, అది అప్ టు డేట్ మీరు ఎగ్జామినేషన్ వెళ్ళేంత చివరి వరకు కూడా మనము మీకు అప్ టు డేట్ అనేటువంటివి వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. వీటిని మీరు లింక్ పెట్టుకొని చదువుకోగలిగితే చెప్పాను కదా 30 out of 30 అనేటువంటిది పెద్ద ఇష్యూనే కాదు. కాకపోతే చెప్పాను కదా మీ టైం పెట్టించండి, క్లాసెస్ కంటిన్యూగా వినండి, విన్నటువంటి క్లాసెస్ని అధ్యయనం చేసుకోండి. ఆ అధ్యయనం చేసుకునే విధానాన్ని కూడా మనం క్లాస్లో క్లియర్గా చెప్తాం. వాటిని బట్టి ఆ సరళను మీరు కానీ తీసుకోగలిగితే 30 out of 30 అనేటువంటిది పెద్ద ఇష్యూనే కాదు. ఈసారి మనం అనుకున్న టార్గెట్ ఏందమ్మంటే ఈ లోపల ఉన్నటువంటి టైంలో అంటే 7 months 9 months ఆఫ్ టైంలో మనం ఖచ్చితంగా చేయగలిగినటువంటి నెక్స్ట్ ప్లాన్ ఏందమ్మంటే ఈ బుక్స్ ఆఫ్ ప్యాకేజ్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేసే అవకాశం కూడా ఉంది నాన్న. సో క్లియర్ కట్గా బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 5 packs ఆఫ్ ద గ్రూప్స్ అనేది మన గ్రూప్స్ అడ్డాలో పొందుపరచడం జరుగుతుంది. సో ఇవి కూడా మీకు అందించేటువంటి కార్యక్రమం జరగబోతుంది నాన్న. నెక్స్ట్ ఇది మన ఎజెండా. ఏంటా ఎజెండా అమ్మ అంటే సో ఈసారి జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా మనదే అనేటువంటిది టార్గెట్ తీస్తున్నాము. ఫుల్ ఆఫ్ టైం ఉంది, ఫుల్ ఆఫ్ క్లాసెస్ ఉంటున్నాయి. మీ టైము మన క్లాసెస్ కానీ వెచ్చించగలిగితే 100% మనం జాబ్ సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎజెండాతో మనం ఈసారి ముందుకు పోతున్నాం నాన్న. సో దీనికి మీరు సహకారం అందించవలసింది ఏంటంటే క్లియర్ కట్గా వీడియోస్, క్లాసెస్, ఎక్స్ప్లెనేషన్స్, మోడల్ పేపర్స్ ఆఫ్ టెస్ట్ సిరీసెస్ ప్లస్ రెగ్యులర్ క్లాస్ అప్డేషన్ వినగలిగితే నాకు తెలిసి కంప్లీట్ ఆఫ్ 30 by 30 అనేటువంటి దానికి పెద్ద ఇష్యూ ఏం లేదు. దీనికి సహకరించండి.
ఈసారి గ్రూప్స్ అడ్డా వచ్చేటువంటి పక్కా ప్లానింగ్లో మీరు భాగంగా అండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.